ఇక మూసీ ప్రక్షాళన రేటు మరోసారి పెంచిన సర్కార్ 50,000 నుంచి 1,50,000 కోట్లకు పెరిగిన అంచనాలు. గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి 3 నెలల్లో 3 రెట్లు పెరిగిన అంచనా వ్యయం. 50,000 కోట్లతో చేస్తామని భువనగిరిలో చెప్పిన సీఎం తర్వాత 70,000 కోట్లతో చేస్తామన్న మంత్రి జూబెల్లి తాజాగా 1,50,000 కోట్లు ఖర్చు అంటూ సీఎం ప్రకటన. మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్ అభివృద్ధి. మూసీ గేట్లు ఎత్తితే నల్గొండ దాకా నీళ్ళు పోవాలి. థేమ్స్ నదిలా మూసీ నదిని తీర్చిదిద్దామని చెప్పి ఈ థేమ్స్ నది పరిశీలనకు పోయినప్పుడే లండన్కు ఏదైతే అమ్రాపాల్ని వెంటేసుకొని వెళ్ళిండు లండన్కు. ఆ వెళ్ళిన క్రమంలో అప్పుడు చేసిన ప్రకటన 50,000 కోట్లతోటి మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అని చెప్పిండు భువనగిరిలో. అదే భువనగిరి సభలో మాట్లాడిండు. ఏదైతే మరి ఎంపీ ఎలక్షన్ల సమయంలోనే 50,000 కోట్లతోటి మూసీని ప్రక్షాళన చేస్తారు. మూసీలో గేట్ ఎత్తితే నల్గొండ రావాలి అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మన 1,50,000 కోట్లకు అంటే కేవలం ఇక్కడ ప్రకటనల సమయంలోనే 50,000 కోట్లది 1,50,000 కోట్లు అయింది. ఇంకా అది ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాలేదు, టెండర్కు మరి ప్రతిపాదనలు రాలేదు. అప్పటి వరకు ఇంకెన్ని కోట్లు పెరుగుతుందో. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకున్నట్టయితే 3 బ్యారేజీలు, మరి 19 పంప్ సెట్లు, అదేవిధంగా 19 మరి సబ్ స్టేషన్లు, అదేవిధంగా 20 రిజర్వాయర్లు, అదేవిధంగా 1,500 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 203 కిలోమీటర్ల మరి టన్నెలు, మరి బాహుబలి పంపులు, ఇవన్నీ కలిపితే కూడా మరి 1,00,000 కోట్లు కాలేదు. కేవలం మూడో టీఎంసీని పక్కకు పెట్టినట్టయితే 72,000 కోట్లు అయినాయి. మూడో టీఎంసీని కలుపుకుంటే కొత్త ప్రాజెక్టుతో కలుపుకుంటే 94,000 కోట్లు అయినాయి. దానిలో ఇప్పటి వరకు 70,000 కోట్లే ఖర్చు అయినాయి. 70,000 కోట్లతోటి ఇంత అత్యద్భుతంగా నీటిని హైదరాబాద్ వరకు, మరి నల్గొండ జిల్లాకు వరకు, అదేవిధంగా ఖమ్మం వరకు కూడా కాళేశ్వరం జలాలను పంపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు పంపించే అతిపెద్ద ప్రాజెక్టు మరి ఏదైతే 94,000 కోట్లే మొత్తం పూర్తి స్థాయిలో గ్రావిటీ కెనాల్స్ అన్నీ తవ్వి మరి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే వరకు కూడా 1,00,000 కోట్లు అయ్యే అవకాశం లేదు. మరి మూసీ ప్రక్షాళన కోసం 50,000 కోట్లు అన్నది 1,50,000 కోట్లు ఏ విధంగా అవుతుందో మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి తెలవాలి. దాన్ని కూడా మరి నామినేషన్ పద్ధతిని ఇస్తారా, మరి తన తాబేదారులకు కట్టబెట్టుకొని అందులో 1,00,000 కోట్లు మరి పైకి ఏమన్నా పంపే అవకాశం ఉన్నదా అని నెటిజన్లు అదేవిధంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మూసీ ప్రక్షాళన మీద వివిధ సమయాల్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒకసారి ప్రధానంగా విందాం. 50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. 4 నెల 21వ తారీఖు మరి ఇక్కడ భువనగిరి ఏదైతే ఎంపీ ఎన్నికల ప్రచార సమయంలో ఏప్రిల్ 21వ తారీఖు రోజు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి మాట్లాడింది. మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణ is going to be developed like London Thames. Project cost of rupees 70,000 crores. ఇది జూన్ 14వ తారీఖున మరి ఇక్కడ జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిన మాటలు. అంటే 50,000 2 నెలల్లో 70,000 కోట్లు అయింది. అది ఓన్లీ ప్రకటనల సమయంలోనే, ఇంకా దానికి సంబంధించిన డిపిఆర్ రాలేదు, అదేవిధంగా ఇతర ఏవి కూడా రాకుండానే మరి ఇక్కడ 50,000 70,000 అయింది. ఆ తర్వాత మరి మొన్నటి రోజున ఏం మాట్లాడిండో ఒకసారి ఏదైతే నిన్ననే 20 తారీఖు రోజు మాట్లాడిన మాటలు మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. which is going to be a reality shortly. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. ఇది రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఏదైతే ప్రకటనల సమయంలోనే 50,000 కోట్లు, అంటే ఏప్రిల్లో 50,000 కోట్లు ఉన్నది, మరి జూలైకి వచ్చేటప్పటికి 1,50,000 కోట్లు అయింది కేవలం 3 నెలలనే. వీళ్ళు కాళేశ్వరం అంచనాలు ఏ విధంగా పెరిగినాయి, తుమ్మిడేటి దగ్గర కట్టే ఉంటే 32,000 కోట్లతోటి అయ్యేది, ఇక్కడ మరి 1,00,000 కోట్లు ఎట్లయినాయి అని చెప్పి మరి అదే ఏదైతే 94,000 కోట్లతోటే నిర్మాణం జరిగింది, దానిలో ఇంకా ఖర్చు అయినాయి 70,000 కోట్లే. ఇంకా భూసేకరణకు డబ్బులు చెల్లించి మరి పూర్తి స్థాయిలో కెనాల్స్ తవ్వితే మిగతా 20,000 కోట్లను దానికి కేటాయించాల్సిన అవసరం ఉన్నది. కేవలం 72,000 కోట్లు ఖర్చు అయిన కాళేశ్వరాన్ని మీద ఈయన అవినీతి ఆరోపణలు చేస్తూ 1,00,000 కోట్లు మింగినరు అని చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు దానికి అయినా 72,000 కోట్లు అనే విషయం తెలిసినా కూడా
మరి ఇక్కడ 3 బ్యారేజీలు ఎట్లా కట్టిరు, పంపాదులు ఎట్లా కట్టిండ్రు, గ్రావిటీ కెనాల్స్ ఎట్లా తవ్విండ్రు, టన్నెల్స్ ఎట్లా తవ్విండ్రు, మరి ఆ ప్రాజెక్టు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు ఏ రకంగా మన అవి రిజర్వాయర్లు తవ్విండ్రు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి జనాల మెదళ్లలో విషాలు నింపిన ఈరోజు రేవంత్ రెడ్డి మరి 50,000 కోట్లు 1,50,000 కోట్లు ఎట్లయింది అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి. అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, దాటవేత ధోరణి, ఎదుటి వాళ్ళను మరి దూషిస్తూ అక్కడ సమాధానం చెప్పకుండా దాటవేయడం, విలేకరులు అడిగిన ప్రశ్నలకు నీ ప్రశ్నలే తప్పని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అక్రమ కేసులతో వేధించడం, పోలీసులను అడ్డంగా వాడుకోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం. అదేవిధంగా మనకి ఈసారి అవకాశం వచ్చింది, మళ్ళీ మనం వచ్చేది లేదు అందిన కాడికి దోచుకో అన్నట్టుగా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు.